మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై తప్పుడు ప్రచారం జరిగిందని ఆరోపిస్తూ కాకినాడ జిల్లాలో రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు లేకపోవడంతో మరోసారి ఎస్పీని వైసీపీ నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలిసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని కలిసి మరొకసారి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తప్పుడు ప్రచారం చేసిన ఏబిఎన్ రాధాకృష్ణతో పాటు ఇతరులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టపరంగా ముందుకు వెళ్లాలని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికా యజమాని రాధాకృష్ణ గారి పలుకుల గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన దారుణమైన పదజాలం, విపరీత పోకడల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చి రిసిప్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కేసు కట్టాలి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కట్టకపోవడం అన్నది వారి ఇష్టం. తర్వాత నుంచి కోర్టు ద్వారా మేము ప్రొసీడ్ అవడానికి మా పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు, మరి ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతుంది. యుద్ధం వల్ల పెట్రోల్ డీజిల్ దొరకలేదు అని ఒక మాట ఇది పట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వం వారి చేతగానితనాన్ని, ఎంత చేతగానితనంగా ఉందంటే, అటు తెలంగాణలో పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది, ఒరిస్సాలో పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది. మరి మన విజన్ ఉన్న లీడర్ పరిపాలించి ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దొరకని పరిస్థితికి ఈ ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. మరి ఆ విజన్ ఒకసారి బయటికి తీసి, మరి ఒకసారి మర్చిపోయినట్టుకున్నా ఎక్కడ ఆ విజన్ బయటికి తీసి ఈ ప్రజా సమస్యల మీద కొద్దిగా పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీరు ఈ రోజు రాష్ట్రంలో మంత్రులందరూ విపరీతమైన ప్రజాధనం వినియోగించి రకరకాల దేశాలు తిరుగుతూ ఏదో ట్రైనింగ్లు క్లాసులు పేరుతని, మరి మీరే ప్రపంచానికి పాఠాలు చెప్పే నాయకులు కదా, మీ మంత్రులు మళ్ళీ వేరే దేశాలకు వెళ్ళి పాఠాలు నేర్చుకోవడం ఏంటని చెప్పేసి ఇంకొకసారి క్వశ్చన్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజలతో. తాండవ న్యూస్. For more updates, like, share and subscribe.